తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నానా రభస చేస్తారు. అయితే పోడియం వైపు దూసుకు వెళ్లి స్పీకర్ గడ్డం ప్రసాద్ పై కాగితాలు విసిరారు. వీళ్ళు సభ మర్యాద లేకుండా ప్రవర్తించారు. బీఆర్ఎస్ నాయకుల తీరుపై కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు ఆగ్రహించారు. బీఆర్ఎస్ నాయకులు సభలో చేసిన రచ్చ కరెక్ట్ కాదని మండిపడ్డారు. హరీష్ రావు గారు 21 ఇయర్స్ క్రితం నుంచి నాకు అనుభవం ఉంది. 20 ఇయర్స్ ఇండస్ట్రీ అనేటువంటి వాళ్ళు ఈరోజు సభలో చేసిన దానికి క్షమాపణ చెప్పడే కాదు, ప్రజల ద్వారా ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా, అతను సభ నుంచి రాజీనామా చేసి పోయినా తప్పే అంటున్నా. స్పీకర్ గారి పైన ఓవైపు నినాదాలు కొనసాగుతున్నాయి, ఫ్లాగ్ కార్డులు తీసుకొని వచ్చారు. ముందుగా వెళ్ళోకి రావడే తప్పు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారము వెళ్ళోకి రావడం తప్పు. అందులోనూ వెళ్ళోను ఫ్లాగ్ కార్డులు పెట్టుకొని ఇది కక్ష సాధింపు అంటున్నారు. మీ ద్వారా ప్రజలకు వివరణిస్తున్నా. ఓవైపు ఏసీబీ కేసులో కేటీఆర్ గారు A1గా చేర్చకంటే ముందు గవర్నర్ గారు అనుమతి కోరినాం. ఇవాళ ఒక దళితుల మీద ఒక ఎస్సీ క్యాండిడేట్ మీద స్పీకర్గా పెడితే, స్పీకర్గా నియమించబడి ఆ స్థానంలో ఉంటే మీరు ఓర్వలేని ఆ స్థానానికి మేము సలాం కొట్టలేమని, ఆ స్థానానికి మేము గౌరవిస్తాం. మొదటి రోజుకెంచి ఒక దళిత స్పీకర్ అయినటువంటి ఆలోచన విధానంతో ప్రతిదీ కూడా ఇంతకుముందే మాట్లాడుతూ ఒక మాట చెప్పారు ఇక్కడ మా సోదరుడు, ఆమె చెప్పి విసిరినారని రికార్డు ఉంటుంది, ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉంటాయి, స్పష్టంగా చూడండి ఎవరి ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నేను ఈరోజు చూసి బాధపడతా ఉన్నా, ఒక బహుజన బిడ్డగా బాధపడతా ఉన్నా, ఒక బహుజన బిడ్డగా సాటి నా దళిత బిడ్డకు జరుగుతున్న అవమానం చూసి బాధపడతా ఉన్నా. ఇది చూసుకోవడానికి మేము అసెంబ్లీ వరకు వచ్చింది. ఎంత దురహంకారం అంటే పేపర్ నుంచి నిజంగా ఈరోజు మార్షల్స్ లేకపోతే ఈరోజు స్పీకర్ గారి మీద దాడి జరిగే పరిస్థితి చూసాం. కాబట్టి ఒక నిండు బరువైన హృదయంతో బాధపడుతూ చెప్తా ఉన్నా, 100కి 100% ఇది పరిపూర్ణంగా దాడే, ఒక దళిత బిడ్డ మీద జరిగే దాడే అని అవి అభివర్ణిస్తా ఉన్నా. నేను ఒకటే కోరుతా ఉన్నాను, మా ముఖ్యమంత్రి గారిని, సభాపతిని వీళ్ళను కూడా సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం. చులకన భావం, వేల కోట్ల ఎకరాలను రంగారెడ్డి హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను కబ్జా చేసి వాళ్ళ అకౌంట్స్లో ఇస్తారు. వాళ్ళ లెక్కలు ఉన్నాయి కాబట్టి మా లెక్కలు ఎక్కడ బయటపడతాయో మేము ఈ విధంగా గందరగోళం చేస్తాం. ఈరోజు కేటీఆర్ అరెస్ట్ అవుతా ఉన్నాడు, ఈ అరెస్టును కూడా మేము అడ్డుకోవచ్చని ఒక గందరగోళాన్ని సృష్టించి అక్కడ ఒక దళితుడైనటువంటి మా సభాపతి గారు, స్పీకర్ గారు ఉన్నారు, ఈయనను ఏ విధంగానైనా అవమానం చేసి ఈ సభను రసాభాస చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని దళితుడైన నేను కోరుతా ఉన్నా. శాసనసభ స్పీకర్ గారు ఒకటే మాట అన్నారు, యావత్తు తెలంగాణ రైతాంగానికి సంబంధించిన ఎజెండా తీసుకున్నాము, భూభారత్ సంబంధించిన ఎజెండా విషయంలో కూడా చర్చ జరిగిన తర్వాత ఆ అంశాన్ని పరిశీలిస్తా, ఎందుకంటే చట్టపరంగా FIR గవర్నర్ అనుమతితో ఉన్నటువంటి అంశాన్ని ఏ విధంగా తీసుకోవాలని మాట్లాడతా అని చెప్పి సర్ది చెప్పి హరీష్ రావుకు, పల్లె రాజేశ్వర రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, కౌశిక్ రెడ్డి గారికి ఈ యొక్క అగ్రవర్ణానికి సంబంధించినటువంటి ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మేము చెప్పినట్టే సభ నడవాలి, మేము చెప్పిన అంశాన్ని తీసుకోవాలని చెప్పి శాసించే విధంగా మాట్లాడుతూ గత సభ జరుగుతున్నప్పటి నుంచి మేము కొత్తగా ఎన్నికబడిన శాసనసభ్యులం ఈరోజు ప్రభుత్వ విప్ గారిని చెప్తున్నాం, మేము గౌరవంగా ప్రజల సమస్యలు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాట్లాడుతా అనుకున్నాం. ఈరోజు ఒక శాసనసభ స్పీకర్ గారు రాజ్యాంగ పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరంగా ఏదైతే చట్టపరంగా స్పీకర్ గారు కుర్చీలో కూర్చుంటే స్పీకర్ గారికి ముందుకు వచ్చి 20 సంవత్సరాల క్రితం శాసనసభ్యుడిగా వివరిస్తున్నటువంటి హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు మొత్తం వారు సభ్యులంతా తీసుకొచ్చి పేపర్లు తీసుకొచ్చి స్పీకర్ మీద ఇట్లా పడేసిందంటే స్పీకర్ చైర్ను ఎంత అవమానపరిచిండు. ఒక్కొక్క బీఆర్ఎస్ నాయకుడు తన పేరు మీద, తన బినామీల పేరు మీద ఎన్ని వేల ఎకరాలు పోగు చేసుకుర్రు. అది నిజామాబాద్ అయినా, అది కరీంనగర్ అయినా, అది సిద్దిపేట అయినా, అది మహబూబ్నగర్ అయినా, నల్గొండ అయినా, హైదరాబాద్ అయినా, ఈ భూభాగవతం అంతా బయటపడుతుందని వాళ్ళు కావాలని మా స్పీకర్ను అవమానిస్తున్నారు. కాబట్టి మా స్పీకర్ను అవమానించిన బీఆర్ఎస్ నాయకుల యొక్క సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.